హత్తుకొనుట అన్న మాట ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. అది చిన్న మాట కాదు. హత్తుకొనుట అనేది చాలా అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన మాట. హత్తుకోవడం అనేది కేవలము భార్యాభర్తలు శారీరకంగా హత్తుకోవడం గురించి అయితే దేవుడు మాట్లాడలేదు. హత్తుకుంటే కౌగిలించుకోవడం అంటారు. అది శారీరక సంబంధాన్ని బట్టి కాకుండా ఇద్దరు హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే వారి మధ్య ఏ అరమరికలు లేవు అని అర్థం. అది నిజంగా హత్తుకోవడం. ఏ దాపరికాలు లేవు, అది హత్తుకోవడం. భార్యాభర్తలు హత్తుకుంటారు, కానీ భార్య చేసింది భర్తకి తెలియదు, భర్త చేసింది భార్యకి తెలియదు. అది కేవలం శారీరకమైన హత్తుకోవడమే, అదే వాళ్ళకి తెలిసింది. కానీ దేవుని యొక్క సంకల్పములో హత్తుకోవడం అంటే భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ఉండాలి. అది నిజంగా ఆయన సంకల్పంలో హత్తుకోవడం. ఈరోజు హత్తుకోవడం 3 కోణాల్లో రాశాను. ప్రతి విశ్వాసి ఎవరిని హత్తుకోవాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి హత్తుకోవాలి. నెంబర్ 2 కుటుంబాన్ని హత్తుకోవాలి. కుటుంబం అనగానే ఎవరుంటారు? మొట్టమొదటిగా భర్త, భార్య. దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. భార్యాభర్త ఒకరినొకరు హత్తుకొని బ్రతకాలి. అలాగే ప్రతి విశ్వాసి మంచిని హత్తుకొని బ్రతకాలి. ఇది నిజంగా ఒక క్రైస్తవుడి జీవితంలో హత్తుకోవడం అంటే ఏంటో, అసలు దేవుని హత్తుకోవడం ఎలా ఉంటుందో, భార్యాభర్తలు హత్తుకోవడం అంటే ఏంటో, లోకంలో ఉన్న మంచి తీసుకోవడం, మంచిని హత్తుకోవడం అంటే ఏంటో ఈరోజు ఆ 3 సందర్భాల్లో మనం ఆలోచిద్దాం. వాస్తవానికి హత్తుకొనుట అన్న మాట ఏ ఉద్దేశాన్ని బట్టి గ్రంథంలో రాయబడింది అంటే, యాకోబుకి 12 మంది కుమారులు. యాకోబుకి, లేయాకి, రాహేల్కి కలిపి, అలాగే వారి దాసులకి జిల్ఫా, బిల్హా, వీళ్ళిద్దరికి కలిపి ఎంతమంది కుమారులు? 12 మంది. అందులో ప్రాముఖ్యంగా లేవి అనే వ్యక్తిని మన పేరు వింటాం. రూబేను మొట్టమొదటిగా పుట్టినవాడు, పెద్ద కొడుకు రూబేను. 2 షిమ్యోను. ఈ రూబేను, షిమ్యోను తర్వాత యాకోబుకి, లేయాకి పుట్టినవాడే లేవి. వాస్తవానికి లేయా అంటే యాకోబుకి అంత ఇష్టము లేదు. రాహేల్ అంటే చాలా ప్రాణం ఆయనకి. కానీ అనుకోని సంఘటనలో లేయానిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది, మనందరికీ తెలుసు. అయితే ఇష్టం పడకపోయినా కాపురం చేస్తారు కొంతమంది. మీరు చూసారో లేదో, భార్య అంటే ఇష్టం లేకపోయినా కాపురం మాత్రం చేస్తాడు. ఎందుకంటే ఆ శారీరకంగా మాత్రం ఉంటాడు. మళ్ళీ భార్య అంటే చూడండి, భార్య అంటే ఇష్టం ఉండకపోవద్దు, కానీ కోరికలు మాత్రం తీర్చుకోవడానికి మాత్రం భార్య కావాలి. ఈరోజు చాలా మంది పురుషులు అలాగే ఉంటారు లోకంలో. తన అవసరతలు, తన బాధ ఏవి గుర్తించడు. తనకు అవసరం వస్తే మాత్రం వెళ్తాడు. అటువంటి దౌర్భాగ్యమైన భర్తలు కూడా లేకపోలేదు. ఆ పెద్ద మాట వాడుతాను నేను. అవసరానికి నీకు భార్య, తన అవసరతలు గుర్తెరిగిన వాడే నిజమైన భర్త. నా భార్యకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నా భార్యకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, బాధ ఉంటుంది. ఆ బాధ పరిస్థితిని, భార్య పరిస్థితిని కూడా ఎరిగిన వాడే భర్త అయి ఉండాలి. అందుకే భర్త అంటే భరించేవాడినే భర్త అంటారు. భార్య ఎవరు? ఆ భరించే భర్తకు సహాయకంగా నువ్వు ఉండాలి. అది దేవుని సంకల్పం. భర్త భరిస్తూ తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపిస్తున్నటువంటి భారం మోస్తున్న నా భర్తకు నేను ఒక సహాయంగా ఉండాలి, అది భార్య. కనుక వారిద్దరి మధ్య ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలో అంటే, లేవి అన్న మాటకి అర్థమే రాశాను ఇక్కడ, హత్తుకొనుట అని అర్థము. ఆదికాండం 29వ అధ్యాయం చూడండి. ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతాను. ఆదికాండము 29:34లో, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అంటే ఆవిడ ఉద్దేశం, 3వ కొడుకు కదా, పిల్లలు పుట్టారు కాబట్టి నా భర్త నన్ను ఇష్టపడతాడు అనుకుంటుంది లేయ. ఎందుకంటే పిల్లలు లేకపోతే కొంతమంది ఇష్టపడరు, మరొక పెళ్లి చేసుకుంటా అంటాడు. సరే, నాకు పిల్లలు పుడుతున్నారు కదా, ఈసారైనా 3వ కొడుకు రూబేను పుట్టాడు, షిమ్యోను పుట్టాడు, ఇప్పుడు 3వ కొడుకు పుట్టాడు, నా భర్త అయిన యాకోబు నన్ను హత్తుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆమె ఏమన్నా చూడండి, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకునేను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. అంటే లేవి అన్న పేరుకు అర్థం ఏంటంటే హత్తుకొనుట అన్నమాట. హత్తుకొనుట, నా భర్త నన్ను హత్తుకుంటాడు, ఈసారి నన్ను ప్రేమిస్తాడు అని
లేయా ఒక ఉద్దేశం అండి. అందుకే లేని అన్న మాట నుండి దాని అర్థం ఏంటంటే హత్తుకొనుట అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ హత్తుకొనుట అనేది 3 కోణాల్లో ఎలా హత్తుకోవాలి, దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి, కుటుంబాన్ని ఎలా హత్తుకోవాలి, మంచిని ఎలా హత్తుకోవాలో కొన్ని మాటలు గ్రంథం నుండి ఆలోచించడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి ఎవరిని హత్తుకొని బ్రతకాలి? దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. ఇప్పుడు దేవుణ్ణి హత్తుకొని బ్రతకమన్నట్టుగా పాత నిబంధన కాలంలో లేఖనాల్లో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చూడండి. అంటే ప్రతి విశ్వాసి కూడా ఎవరిని హత్తుకొని బ్రతకాలి? ముందుగా దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఏమన్నారమ్మా? మీ దేవుడైన యెహోవాను ఎవరైతే హత్తుకుంటారో వారందరూ ఏమవుతారు? మా సజీవులు అన్న మాట కొత్త నిబంధనలో కూడా మాట్లాడతాడు. సజీవులు అంటే భౌతికమైన మరణం కాదు. ఏ మరణం? ఆత్మీయ మరణం లేనివారు. అంటే చూడండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా లేదా? వాస్తవానికి భౌతికంగా. కానీ దేవుడు అంటాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నేటికి సజీవులై ఉన్నారు. అంటే భౌతికంగా చనిపోయచ్చు, ఈ దేహం కప్పెట్టేస్తారు. కానీ భౌతికంగా చనిపోయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఇంకా నేటికి కూడా సజీవులుగానే ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనందరము కూడా సజీవులుగా ఉండాలి అంటే ఎప్పుడు ఎవరిని హత్తుకుని బ్రతకాలి? అందుకే యెహోవాను ఎవరైతే హత్తుకుని బ్రతుకుతారో భూమి మీద భౌతికమైన మరణం ఉంటది కానీ ఆత్మీయ మరణం వారికి ఉండదు. మరొకసారి చూడండి, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరేమనుకోవాలంటే, నేను సజీవుడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నా దేవుణ్ణి నేను హత్తుకొని బ్రతకాలి, అప్పుడే నువ్వు సజీవుడు అంటాడు. లేదంటే నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు. ప్రకటన గ్రంథం అంటారు కదా 3వ అధ్యాయం 1వ వచనంలో, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అలా అంటాడు దేవుడు. బతికున్నావు, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావరా అంటాడు దేవుడు. అదేంటి, నేను బతికే ఉన్నాను కదా, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. కానీ దేవుణ్ణి హత్తుకున్నవాడు ఎప్పటికీ సజీవుడే. 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం కొన్ని వచనాలు చూద్దాం. 10వ అధ్యాయం 20వ వచనం, 10-20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము. మోషే అంటున్నారు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని అన్నాడు. అంటే దేవునికి భయపడి ఎప్పుడు కూడా దేవుని హత్తుకునే బ్రతకాలి అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 22వ వచనం, 11:22 అక్కడే, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలన నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. చూసారా, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను హత్తుకొని. గుర్తుపెట్టుకోండి, ఈ వచనంలో చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే దేవుని ప్రేమించేవాడు ఆయన హత్తుకునేవాడు. చూడండి, యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవాడు దేవుని హత్తుకున్నవాడు. నోవాహు దేవుని హత్తుకున్నాడా? నోవాహు గురించి దేవుడు ఏమన్నా, నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అంటే దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు చేశాడు అంటే నోవాహు దేవుణ్ణి హత్తుకున్నాడు అని చెప్పగలం. ఇప్పుడు మన గురించి ఆయన చెప్పింది ఒకటి, నేను చేసేది ఒకటి. ఆయన మాట్లాడుతుంది ఒకటి, నా బ్రతుకు ఒకటి. ఆయన చెప్తున్న జీవితం ఒకటి, నా బ్రతికే జీవితం ఒకటి అనుకోండి. ఇప్పుడు నేను దేవుణ్ణి హత్తుకున్నానో లేదో మీరు ఆలోచించండి. ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. నోవాహుని పక్కన పెట్టుకొని నోవాహు దేవుని హత్తుకున్నాడు అని మీరే చెప్పారు. ఎందుకు? దేవుడు చెప్పింది చెప్పినట్లు నోవాహు గారు కాబట్టి నోవాహు దేవుని హత్తుకున్నాడు. మరి ఈరోజు ఆయన చెప్పింది చెప్పినట్లు చేయకపోతే నీవైనా నేనైనా మనమైనా దేవుని హత్తుకున్న వారు కారు. కానీ ఇక్కడ ఏమన్నాడు మోషే? ప్రతి విశ్వాసి దేవుని హత్తుకొని బ్రతకాలి. దేవుని హత్తుకుని బ్రతకాలని చెప్తున్నా కూడా మనం దేవుడు చెప్పింది చెప్పినట్లు నడుచుకోం. దేవుని ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సంఘానికి రావడమా?
కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 అంటాడు కదా, మీరు నా ఆజ్ఞలు గైకొనుటే నన్ను ప్రేమించుట అంటాడు. అంటే ఆజ్ఞలు గైకొనుట దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించేవాడు ఆజ్ఞలను గైకొంటాడు. అంటే ప్రేమించి నేను చెప్పే ప్రతి మాట మీరు వింటూ నడుచుకుంటే నిజంగా మీరు నన్ను హత్తుకున్నట్టు అంటాడు దేవుడు. హత్తుకున్నట్టు. చాలా మంది భక్తులు హత్తుకున్నారు గ్రంథంలో. ఈ రోజు మనం దేవుని హత్తుకున్నట్టు బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30-20 చివరి మాట చదువుతాను, అంతా చదవక్కర్లేదు. 30-20 మధ్యలో భాగం చదువుతాను, మీరు చూడండి. నీ ప్రాణమునకు అంటది చివరి నుంచి కింద 3వ లైను. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుని హత్తుకుంటే ఆయన మనందరికీ ఏమిస్తాడంటే జీవము. అంటే జీవము అంటే మరణము లేని స్థితి, మరణము లేని బ్రతుకు. దాన్ని ఏమంటాం? జీవము. ఈరోజు లోకంలో చూడండి, దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, జనరల్ గా వాళ్ళు ఆలోచించే పద్ధతి ఎలా ఉంటుందంటే, మరణం అనేది చనిపోతాం, ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నామా లేదా, తిన్నామా లేదా, త్రాగామా లేదా, అనుభవించామా లేదా, ఎవరో అందరూ చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉందని వాళ్ళకి తెలియదండి. చాలా మందికి తెలియదు. క్రైస్తవులకి తెలిసినా అలా బ్రతకట్లేదు. ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోండి. ఇప్పుడు దేవుని హత్తుకున్న ప్రజలకు దేవుడు ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. ఆ జీవము అంటే మరణము తర్వాత నువ్వు ఎల్లప్పుడూ దేవునితో ఉండే స్థితి, యుగ యుగాలు బ్రతికే స్థితి. నీ ఆత్మకు చావు లేదు. దేహానికి ఏముంది? చావు ఉంది. ఈ శరీరాన్ని కప్పెట్టేస్తారు ఒక రోజున, ఏదో ఒక రోజున. దేహానికి చావు ఉంది, కానీ నీలో ఉన్న ఆత్మకు చావు లేదు. ఆత్మ యుగ యుగాలు దేవునితో నువ్వు హత్తుకుని బ్రతికితే నీకు దేవుడు జీవాన్ని ఇస్తాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఇప్పటి వరకు చూపించిన లేఖనాలన్నీ మీరు గమనించండి. విశ్వాసి దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. హత్తుకొని బ్రతకడం అంటే ఆయన్ని ప్రేమించి ఆయన చెప్పిన మార్గములన్నింటిలో నడుచుచు అన్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన మాట అన్నాడండి. ఇక్కడ మీరు గమనిస్తే 20వ వచనం చదివాను కదా, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు అందరి ప్రాణానికి మూలం ఎవరు? కరెక్ట్. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణాన్ని తప్పించగలడు, మరణాన్ని ఇవ్వగలడు. మరణాన్ని తప్పించగలడు, మరణాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నా ప్రాణమునకు మూలమైన వాడు ఎవరు? దేవుడు. ఎవరెవరు ఎప్పుడు తీసుకోవాలో, ఎప్పుడు పిలుచుకోవాలో ఆయనకి మాత్రమే బాగా తెలుసు. ఇక్కడ నీ ప్రాణానికి మూలం. అలాంటప్పుడు ఖచ్చితంగా నా ప్రాణానికి మూలం, ఈ రోజు నేను బ్రతుకున్నంటే కారణం దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు నేను హత్తుకొని బ్రతకాలి. మొట్టమొదటిగా ఆయన హత్తుకొని బ్రతకాలి. ఇక్కడ కొన్ని సంఘటనలు రాశాను నేను. మొట్టమొదటిగా చదువుదాం. యెహోషువ కాలము నాటి ఇశ్రాయేలీలు. మోసే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. మోసే నడిపించారు, చివరి మెట్టు వరకు వచ్చారు. అక్కడి నుంచి మోసే వెళ్ళలేదు. మోసే తర్వాత యెహోషువ నాయకత్వ బాధ్యతలో ఇశ్రాయేల్ నడిపిస్తూ ఉంటే, యెహోషువ బతుకున్నంత వరకు బాగున్నారండి ఇశ్రాయేలీలు. యెహోషువ గారు చనిపోయింది, ఈ నాయకుడు చనిపోయిన తర్వాత జనులు భక్తి లేదు, విశ్వాసం లేదు, ఇష్టానుసారంగా బ్రతికారు ఇశ్రాయేలీలు. ఇంకో విషయం చెప్పమంటారా? వాళ్ళ పిల్లలకి దేవుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది యెహోషువ తర్వాత కాలం. యెహోషువ తర్వాత కాలంలో నాన్న దేవుడు ఎవరు అంటే పిల్లల్ని అడిగాను అనుకోండి, ఏమో అంటే అర్థం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులతో ముగించిపోయింది. దేవుడు ఎవరో పిల్లలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక నాయకుడు అద్భుతంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగున్నాయండి. ఎప్పుడైతే నాయకుడు చనిపోయాడో ఇశ్రాయేల్ అందరూ కూడా పని అయిపోయింది వెళ్ళింది. చూడండి, ఈ యెహోషువ కాలం నాటి ఇశ్రాయేల్ చాలా బాగుంటారు. మీరు కొన్ని వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం, త్వరగా కొన్ని వచనాలు చదివేద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను చూడండి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే నాయకుడైన
యెహోషువ చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, మీరు దేవుణ్ణి ప్రేమించండి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ అన్నాడు. అమ్మ దేవుణ్ణి ఎప్పుడు ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. ఇంకో విషయం చెప్పమంటారా, మన రెఫరెన్స్ బాగా చెప్తారు చాలా మంది. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను అంటారు. అసలు పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆరాధన మాను నేను అని రావడం. చిన్న ఫంక్షన్ రాడీడు అనుకోండి, అప్పుడు అర్థం ఏంటంటారు? పూర్ణ హృదయంతో ప్రేమించినట్లు కాదు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే ఆరాధన మానడు, ఏదైనా ఆరాధన తర్వాతే అంటాడు. ఇది మనకి సింపుల్ లాజిక్. అది ఎవరైనా ఎప్పుడైనా పరీక్షించుకోవాలి. చిన్న కారణాన్ని బట్టి ఆరాధనకు ఒకవేళ నువ్వు దూరం అయితే ఆ పరిస్థితిని బట్టి దేవుడు అంటాడు, పూర్ణ హృదయంతో ఈ వ్యక్తి నన్ను ప్రేమించట్లే. కాలేబుకున్న పేరేంటి తెలుసమ్మా? కాలేబు గురించి రాయబడిన మాట, నిండు హృదయంతో కాలేబు నన్ను అనుసరించాడు అని మాట రాశాడు గ్రంథంలో. చూస్తారా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక. అంటే కాలేబు దేవుని ఎలా అనుసరించాడు అంటే, కాలేబు దేవుని హత్తుకున్నాడు. కాలేబు ఎవరో తెలుసు కదా? కాలేబు ఎవరు? కానాను దేశంలో వెళ్ళిన వాళ్ళు యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరే ఆనాటి కాలం వాళ్ళు ఉన్నారు. అందులో ఒక గొప్ప వ్యక్తి కాలేబు. నిండు మనస్సుతో. ఈరోజు ఎప్పుడు కూడా చిన్న చిన్న కారణాలకు మనం ఆరాధన మానేయకూడదండి. తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అయినా తన్నుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. జ్వరాలు ఎన్నో, అలాంటి తలనొప్పులు ఎన్నో అది సాకు చూపించకూడదు. అది పెద్ద పెద్ద రీజన్లు కాదు. అది ప్రాణాపాయం వచ్చింది, వైర్లు పెట్టారు, తప్పదు. హాస్పిటల్లో పడుకొని బెడ్ మీద ఉండాల్సి వచ్చింది, తప్పదు. కానీ పూర్ణ హృదయంతో ప్రేమించడము నిజంగా దేవుని హత్తుకోవడం. ఎప్పుడు బ్రతుకు కాలంలో ఆరాధనలు ఎప్పుడు మానకండి. ఎక్కడైనా ఇక్కడ కాకపోతే నువ్వు మరొక చోట ఆరాధనలో ఉండాలి అంతే. ఒకవేళ ఈ సమయానికి ఇక్కడ లేవంటే మరొక చోట నువ్వు ఆరాధనకు ఉండాలి. లేదు, నీ ప్రాణం మీదకి వచ్చి నువ్వు బెడ్ మీద ఉండాలి అంతే తప్ప వేరొక కారణాలు ఏవి చెప్పినా ఆ వ్యక్తి విశ్వాసి దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించినట్టయితే కాదు. అది నేనన్నం కాదు, దేవుడు చెప్తాడు నీ గురించి, నా గురించి. పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామో లేదో చెప్పేస్తాడు ఆయన. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోషువ 23:8. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చెప్తాడు ఇప్పుడు. 23:8. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను. అంటే నేటి వరకు చేశారంటే బాగున్నారని లేదనా? మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. ఇక మీదట కూడా మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు. మీరు ఎంతవరకు బాగున్నారు. ఇశ్రాయేలు చివరికి వచ్చాడమ్మా. ఎందుకంటే యెహోషువ చనిపోతాడు. ఇప్పుడు యెహోషువ మరణకాలం దగ్గరకు వచ్చేసింది. నాయకుడు చనిపోతాడు, వృద్ధాప్యలోకి వచ్చేసాడు. ఇంకా తన టైం అయిపోయింది. అందుకే ఇప్పుడు వరకు బాగున్నారు, దయచేసి ఇశ్రాయేలులారా నేను వెళ్ళిపోతాను, నా తర్వాత కూడా మీరు ఎప్పుడు దేవుణ్ణి ఎలా ఉండాలి? హత్తుకునే ఉండండి. ఇప్పటి వరకు మీ స్టేటస్ బాగుంది, మీరందరూ బాగున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీలో ఎవరు మారిపోకూడదు, ఎప్పుడు కూడా మీరు దేవుని హత్తుకునే బ్రతకాలి అని యెహోషువ చెప్తున్నాడండి. నెంబర్ 2, యూదా రాజైన హిజ్కియా ఒక అద్భుతమైన రాజు. ఈ హిజ్కియా గురించి ఏమని రాయబడి ఉందో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. హిజ్కియా అనే యూదా రాజు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, రైట్ 5-6 చదువుదాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన, మీకు ఎవరో తెలియాలంటే ప్రారంభవచనం చదవాలి. ఇశ్రాయేల్ రాజును యాలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలను ఆరంభించెను. డైరెక్ట్ గా 6వ వచనం. అతడు యెహోవాతో, ఆ మాట చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా, అంటే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఏ ప్రజలైతే, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతాడో, దేవుణ్ణి హత్తుకుని బ్రతికే వాడికి ఎవరు తోడు ఉంటుంది? ఖచ్చితంగా
అది మనం బలంగా నమ్మగలం, బలంగా నమ్మాలి. హిజ్కియా ఆ మాట దేవుడు రాయించాడు. హిజ్కియా ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతున్నాడో 7వ వచనం, యెహోవా అతనికి తోడుగా ఉండెను. తర్వాత ఏం జరిగింది? తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము. దేవుడు తోడుగా ఉంటే జయం ఎందుకు రాదండి? ఈ రోజు నా జీవితంలో ఎప్పుడూ అపజయమే, ఎప్పుడు నాకు ఫెయిల్యూర్స్ అనుకోండి. ఎందుకురా నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే దేవుడు తోడు నీకు లేదు. ఎందుకు నీకు దేవుడు తోడు లేదంటే అసలు దేవుడు నేనెప్పుడు హత్తుకుని బ్రతికాను? ఏదో గుర్తొస్తే మందిరానికి వెళ్తాను, ఏదో కూర్చుంటాను, 2 పాటలు అందరితో పాటు కలిపేస్తాను, వచ్చేస్తాను. నేను దేవుని హత్తుకుని బ్రతకకపోతే నా జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా ఉండకపోతే నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్, నేను అన్నిట్లో కూడా ఫెయిల్యూర్స్. కానీ హిజ్కియా జీవితం అలా కాదు. యెహోవా అతనికి తోడుగా ఉండెను, వెళ్ళిన చోటనల్లా అతను జయము. కారణం ఒకటే, హిజ్కియా దేవుడైన యెహోవాను హత్తుకుని బ్రతికాడు. హత్తుకుని బ్రతికాడు అంటే అర్థం కూడా చెప్పేశాడు అక్కడ. ఆయనను వెంబడించడంలో వెనక తీయక ఆయన మోసకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొను. అమ్మ, 1, 2? అన్నిటినీ హిజ్కియా ఏం చేస్తున్నాడు? రైట్. క్రీస్తు కాలము నాటి యూదా ప్రజలు, కొత్త నిబంధనకు వస్తాను ఇప్పుడు. క్రీస్తు కాలంలో క్రీస్తు ప్రభు వచ్చారు, ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త యేసు ప్రభు సముఖంలోనే రాయబడింది. ఆయన బ్రతికే ఉన్నారు. 3.5 సంవత్సరాల కాలం నాటి పరిచర్య. మత్తయి, మార్క్, లూకా, యోహాను ఈ 4 సువార్త పుస్తకాలు కూడా యేసు ప్రభు బతికున్నప్పుడు రాయబడిన పుస్తకాలు. ఆయన చరిత్ర రాయబడింది అందులో. అయితే లూకా సువార్త 19వ అధ్యాయం. ప్రజలు, ఆనాటి ప్రజలు యేసు ప్రభుతో ఎలా ఉన్నారంటే, ఆనాటి ప్రజలు యేసు ప్రభు బతుకున్నప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం చూడండి, చివరి వచనం 48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. యేసుప్రభు వస్తున్నాడంటే చాలండి, బహు జన సమూహాలన్నీ లైన్లు కట్టేస్తారు. అసలు ఎవరిని తీయలేవు. ఎందుకంటే యేసుప్రభు అక్కడ ప్రసంగిస్తున్నారు. ఆయన మాటలు అంటే చాలా మందికి ఇష్టం. యేసుప్రభు మాటల్లో చాలా మందికి ఇష్టం. ఎందుకు అంటే ఆయన వస్తే నా రోగం పోతుంది, ఆయన వస్తే స్వస్థపరుస్తాడు. దేవుని ఆ యేసుప్రభు మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అంత గొప్పగా యేసుప్రభు ప్రసంగాలు ఉండేవి. ఆయన మాట్లాడాడంటే ఇంకా అందరూ కూడా మారు మనస్సు పొందే మాటలు. అందుకే ఆనాటి యేసుప్రభు కాలం నాటి యూదా ప్రజలందరూ ఎలా ఉన్నారు? యేసుప్రభుతో ఆయన వాక్యాన్ని వినటానికి హత్తుకుని ఉన్నారు. అబ్బా, ఈరోజు దేవుణ్ణి హత్తుకోవడం అంటే వాక్యం వినడానికి ఆసక్తి కలిగి పరిగెత్తడం. ఎక్కడికి? ఎంతమంది ఈ రోజు లేదా ఏ రోజైనా ఈ రోజు వాక్యం వినడానికి పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మీలో? మీ ఆత్మసాక్షి చెప్తారు. ఉంటారు, లేరని నేను అన్ను. తప్పదు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏమనుకుంటారో అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రోజు వాక్యం వినడానికి పరిగెత్తి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ రోజు దేవుడు ఏ మాటలు మాట్లాడతాడో అన్న ఆలోచనతో పరిగెత్తి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు ఇది దేవుడి వాక్యమే, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ రోజు మన మధ్య నివసిస్తుంది. ఈ వాక్యమే. మరి ఈ వాక్యం వినడానికి ఎంతమంది ఆతృతతో పరిగెత్తొచ్చారు వినడానికి? ఆ రోజు వాక్యం వినడానికి వస్తే నువ్వు కూడా దేవుని హత్తుకున్న వాడివే. ఆ మాటల పట్ల ఆసక్తి కలిగిన వాడివే. కాబట్టి క్రీస్తు కాలం నాటి ప్రజలు ఎలా ఉన్నారు? యేసు ప్రభువుని హత్తుకున్నారు. చివరిగా ఆదిమ సంఘ సభ్యులు. యేసు ప్రభు కాలం అయిపోయిన తర్వాత అపోస్తలులు వచ్చారు. అపోస్తలులందరూ కూడా భూలోకాన్ని తలకిందులుగా చేశారు. చాలా మంది నమ్ముకున్నారు. ఆయా ప్రాంతాలకు విస్తరించింది సువార్త. ఇలా విస్తరించిన కాలంలో అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో బర్నబా అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఇక్కడ 23 అతడు అంటే ఎవరో కాదు, బర్నబా. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించను. హత్తుకోవడం అంటే స్థిరమైనటువంటి హృదయము దేవుని యందు కలిగి ఉండడం. హృదయం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఇప్పుడు ఆ బ్రదర్ వచ్చి చెప్పారండి నేను మారిపోకూడదు. ఆ బ్రదర్ వచ్చి చెప్పారు, ఆ సిస్టర్ చెప్పారండి అందుకే నేను మారిపోయానండి అనకూడదు. అంటే ప్రభువులో నేను ఎలా ఉండాలి? స్థిరముగా ఉన్నవాడు, దేవుని హత్తుకున్నవాడు. వాళ్ళు చెప్పారని మారిపోయారో, వీళ్ళు చెప్పారని మారిపోయారో అంటే చూడండి, ఆలోచించండి. ఏలియా కర్మేలు కొండ మీద ఒక్కడే అయిపోయాడు. ఒక పక్క 850 మంది ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, అశేరా దేవ ప్రవక్తలు 850 మంది అంటున్నారు. ఒక్కడే ఒకడున్నాడు ఇటు పక్క. ఎవరైనా నా వైపు వస్తారా అంటే ఒక్కడే ఉండిపోయాడు. అంటే స్థిరమైనటువంటి విశ్వాసం ఎవరేముంది?
దేవుడైన యెహోవా కార్యం చేస్తాడు. ఆకాశం నుండి అగ్ని రప్పించాడు కిందకి. ఏలియా ఆకాశం నుండి ఒకే ఒక్కడు. స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది ఏలియాకి. చాలా యూదులకు అంటారు, మీరు ఎంతకాలం అటు ఇటు ఉంటారు అంటే. యూదులందరూ ఆనాటి ఇశ్రాయేల్ అందరూ ఎలా ఉన్నారంటే, ఎటు వెళ్తే ఎటు బాగుంటుందో చూసుకునే బ్యాచ్ అనమాట. ఎక్కడ బాగుంటే అక్కడ. కానీ ఏలియా ఒక్కడే. ఎంతకాలం రెండు ఆలోచనల మధ్య మీరు ఉంటారు? ఉంటే నా ఇటైనా దేవుడైన యెహోవా వైపు ఉండండి, లేదంటే అదో ఆ బయలు దేవతల వైపు మీరు వెళ్ళిపోండి. ఏదో ఒకటే. అంటే ఇక్కడ బర్నబా చెప్తున్న మాట, హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే స్థిరమైన హృదయం కలిగి దేవుని పట్ల నువ్వు ఉండడం. నిన్ను ఎవరు మార్చకూడదు, నిన్నెవరు మార్చలేకుండా నువ్వు ఉండాలి. ఒక స్థిరంగా ఉండాలి దేవుని యందు. నన్ను ఎవ్వరూ మార్చకూడదు. లోకస్తులైన, రక్త సంబంధికులైన, బంధువులైన, దేవుని పట్ల ఏ హృదయం అయితే నాకుందో ఆ హృదయాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉండకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అది దేవుని హత్తుకోవడం. ఇప్పుడు ఆదిమ సంఘ సభ్యులు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం కూడా చూడండి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17:34. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. చాలమ్మా, పేర్లు రాశారు, కొంతమంది పేర్లు ఉన్నారు. అయితే అందులో కొందరు ఎలా ఉన్నారట? హత్తుకొని విశ్వసించారు. అంటే ఆదిమ సంఘంలో సభ్యులు కూడా కొంతమంది హత్తుకొని విశ్వసించిన వారు సంఘస్థులు కూడా ఉన్నారు. ఈ రోజు మన సంఘంలో కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. దేవుణ్ణి హత్తుకొని బ్రతికే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ నేను ఉన్నానా అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విశ్వాసి ఎవరిని హత్తుకుని బ్రతకాలి? దేవుని హత్తుకుని బ్రతకడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకడం. ఎక్కడ కూడా ఆయన ప్రేమించడం. దేవుని ప్రేమించేవాడు ఆయన మాటలు వింటాడు. ఆయన హత్తుకుని బ్రతకాలి. ఈరోజు దేవుని హత్తుకున్న వారు కొంతమందిని మనం చూడగలిగాం. నోవాహు గాని, కాలేబు గాని, చాలా మంది వారి జీవితంలో దేవుని హత్తుకుని బ్రతికినట్టుగా చూస్తూ ఉన్నాం. రైట్. రెండో సందర్భం చూడండి. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని హత్తుకొని బ్రతకాలి. అయ్యా దేవుణ్ణి హత్తుకున్నాం కదా, తర్వాత ప్రతి విశ్వాసి కూడా కుటుంబం ఉంటుంది. భర్త, భార్య. ఇప్పుడు భార్య భర్తలు ఒకరినొకరు ఎప్పుడు ఎలా బ్రతకాలి? హత్తుకొని బ్రతకాలి. ఆదికాండంలో చదువుతారు మీరు. పెళ్ళైనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణాలు చేయించి ఈ మాట చెప్తూ ఉంటారు. ఆదికాండం 2:24. ఆదికాండం 2:24 ఇలా రాయబడి ఉంది చూడండి. అమ్మ, తండ్రిని తల్లిని మరచి కాదు. ఈరోజు మర్చిపోతున్నారు. తల్లిని తండ్రిని మర్చిపోయిన కొడుకులు లేరా, కూతుళ్ళు లేరా? కానీ దేవుడు అందుకే చాలా జాగ్రత్తగా రాయించాడు. మరచి అంటే ఎలాగే మర్చిపోతారు. దేవుడు రాయించడండి, దేవుడే రాయించడండి బాబు అంటారు. మరి మీరు నాకంటారు. ఇప్పుడు దేవుడు ఏం రాయించాడు? 24లో పురుషుడు తన తండ్రిని తల్లిని మరచి అని రాశారు అనుకోండి. మరిచి అని రాయలే, విడిచి. నీ భార్యతో నువ్వు హత్తుకో కాలని చెప్పి నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టేవాడు కాదు కొడుకు, కూతురు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తారు? హత్తుకును. వారు ఏక శరీరమై యుందురు. అమ్మ, హత్తుకోవడం. నా భార్యని నేను హత్తుకోవడం అంటే చెప్పాను కదా, ఇద్దరి మధ్య అరమరికలేమి ఉండకూడదు, దాపరికాలు ఉండకూడదు. ఈ రోజు మీరు ఉన్నాయో లేదు మీరు చూడండి. మన అవుతుందమ్మా. ఈరోజు భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ఉండాలి అంటే భర్త చేసింది ఏదైనా భార్యకు చెప్తున్నాడా? భార్య చేసేది ఏదైనా భర్తకి చెప్తుందా? భార్య వాళ్ళ అమ్మకి చెప్తుంది. వాళ్ళ అమ్మకి చెప్తుంది, భర్తకి మాత్రం దాయిచ్చు. ఒకవేళ ఆలోచించండి, తప్పండి. లోకంలో ఉందేమో, చాలా మంది లోకంలో ఉందేమో. మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడు కూడా దేవుని సంకల్పంలో భార్యాభర్తలు ఎలా ఉండాలంటే దిగంబరులుగా ఉండాలని రాస్తుంది ఆదికాండం 2:25లో. చూడండి, ఆదికాండం 2:25లో. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా, అంటే భార్యాభర్తలు దిగంబరులుగా ఉండాలి. దిగంబరులు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏవి సీక్రెట్స్ అనేవి ఉండకూడదు. నేనేం చేసినా నా భార్యకు తెలియాలి, నేనేం చేసినా నా భర్తకు తెలియాలి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా భార్య చేసింది భర్తకు తెలియదు, భర్త చేసింది భార్యకి తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే అసలు మీరిద్దరూ కూడా ఒకరినొకరు హత్తుకుని బ్రతకట్లే. హత్తుకోవడం అంటే మీ మధ్య సీక్రెట్స్ ఉండడం కాదు, సీక్రెట్స్ లేకపోవడం. ఒక భార్యకు నమ్మకం కలగాలి. నా భర్త ఏం చేసినా నాకు తెలిసే చేస్తాడు. ఈరోజు ఉందంటారా? పోనే. ఒక భర్తకి నమ్మకం ఉండాలి. నా భార్య ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకన్నీ చెప్పే చేస్తుంది, నాకు తెలియకుండా ఏది నా భార్య చేయదు. అలా మీరు అనుకుంటే అది నిజంగా హత్తుకోవడం అండి. అది హత్తుకోవడం. ఒకరికి తెలియకుండా ఒకరు రాజకార్యాలు ఏవైనా పెడితే, చెడుగా మాట్లాడట్లేదు నా ఉద్దేశం,
ఒకవేళ ఏ చిన్న చీపురు పుల్ల కూడా దేవుడు అంటాడమ్మా, చీపురు పుల్ల కూడా నీ భర్తకి తెలియకుండా నీ పుట్టింటికి వెళ్ళకూడదు. అది దేవుడి ఉద్దేశం. చెప్పి చెయ్యి. తల్లిదండ్రులకు తప్పే లేదు. మా అమ్మ నాన్న ఇబ్బందుల్లో ఉన్నారండి, మీరేమైనా మా అమ్మ నాన్నకి సహాయం చేయగలరా అని నువ్వు ఒక మాట అంటే అత్తామామలకి ఇవ్వలేనంత పరిస్థితుల్లో ఏ అల్లుడు ఉండడు. కానీ నువ్వు చెప్పవు. అది ఎవరైనా, నేనైనా మీరైనా మనమైనా ఇబ్బందులు బట్టి వారు తల్లిదండ్రులే. ఎందుకంటే గ్రంథాన్ని బట్టి ఏం చెప్పారు? వాళ్ళు ఎవరు మనకి? అత్తామామలు ఎవరు? తల్లిదండ్రులే. ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టావు, అక్కడ ఒక తల్లిదండ్రులు ఏర్పాటు చేశాడు. కానీ అన్న భావన ఈ రోజు సంఘాల్లో లేదండి చాలా మందిలో. ఉంటే ధన్యులే. ఆలోచించండి. హత్తుకోవడం అంటే ఏక శరీరం అంటే అర్థం ఏంటమ్మా? ఒకే శరీరమా? దేహాలు రెండు ఉండొచ్చు, కానీ శరీరం అయితే ఏమన్నాడు? ఏక శరీరం అన్నాడు. ఏక శరీరం అంటే మీ ఉద్దేశాలు, అభిప్రాయాలు ఎప్పుడు కూడా మీ ఇద్దరికి తెలిసే జరగాలి. మీ కుటుంబంలో ఏది జరిగినా మీ ఇద్దరికి తెలిసే జరగాలి. మా భార్య ఇలా చేసిందని ఇంకోళ్ళు చెప్తే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. నాకు తెలియకుండా చేసిందా? గుండె పగిలిపోదా భర్తకి? గుండె పగిలిపోదా భార్యకి? ఎప్పుడు అలాంటి రహస్యాలు, దాపరికాలు భార్యాభర్తల మధ్య ఉంటే దేవుని సంకల్పంలో ఆ భార్యాభర్తలు కారండి. అది హత్తుకోవడం కాదు. ఈరోజు మన కుటుంబాలుగా భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు మీకు. మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా దాపరికాలు, సీక్రెట్స్ అనేవి ఎప్పుడు ఉండకూడదు. నీకు తెలియకుండా చేస్తున్నాడు అంటే నువ్వెప్పుడు కూడా దేవుని సంకల్పంలో మంచి భర్తవైతే కాదు, లేదా మంచి భార్యవైతే కాదు. మంచి భర్త, మంచి భార్య ఎప్పుడు వారి మధ్య అన్యోన్య దాంపత్యం ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. అప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతంగా ఆ ప్రయాణం, ఆ బండి బాగా వెళ్తుంది. ఆ ప్రయాణం బాగా జీవితం చక్కగా కొనసాగుతుందండి. రైట్. అబ్రహాము, సారా ఉన్నారండి. వీళ్ళు ఎలాంటి భార్యాభర్తలు కూడా మీరు చెప్తారు? వారు తిరిగి లేదండి. అబ్రహాము, సారా నిజంగా వాళ్ళు హత్తుకొని బ్రతికారు. అందుకే అబ్రహాం ఎలాంటి వాడు, సారా అంటారు యజమానుడని పిలుచుచు. పేతురు గారు అంటారు 1 పేతురు 3:6 తన భర్త యజమానుడని పిలుచుచు అన్ని విషయంలో అబ్రహాముకు సారా ఏమైంది? లోబడి బ్రతికింది. అబ్రహాము, సారా గాని, ఇస్సాకు, రెబ్కా గాని. ఇస్సాకు, రెబ్కా అయితే ముసలి వయసులో కూడా ఇతనికి సరసం ఆడాడట. సరసం అన్నమాట తప్పుగా అంట్లా కాదన్నంలే. సరసం ఆడాడంటే ఎప్పుడు? 80 సంవత్సరాల వయసులో సరసం ఆడాడు ఆయన. సరసమాడంటే అర్థం ఏంటి? తన భార్యతో ఎప్పుడు ఎలా ఉండొచ్చు? వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. నా భార్యతో ఎలాగైనా ఉండొచ్చు. అయితే వేరే వ్యక్తితో ఉంటేనే కదా పొరపాటు. వేరే స్త్రీతో, వేరే పురుషుడితో అది తప్పు అవుతుంది. కానీ వయసు పెరిగినా ఇంకా అంతగా ప్రేమిస్తున్నాడంటే, ముసలి వయసులో కూడా ప్రేమిస్తున్నాడంటే ఇస్సాకు ఎంత గొప్పడు మీరు ఆలోచించండి. ఎవరి మీద దృష్టి వెళ్లకుండా తన భార్యతోనే సంతోషంగా ఉన్నాడు ఆయన. యాకోబు, లేయా వీరిద్దరికి ఇష్టం లేకపోయినా కూడా హత్తుకునే పరిస్థితి లేవి ద్వారా కలిగింది. తర్వాతకి యాకోబు మారుతాడు. ఇంకో విషయం చెప్పమంటారా? యాకోబు సమాధి పక్కన ఎవరిని పాతి పెట్టారు? రాహేలు కాదు. రాహేలు మార్గం మధ్యలో వచ్చింది. ఎక్కడో ఎఫ్రోతా మార్గంలో చనిపోద్ది ఆవిడ. వాస్తవానికి ఎక్కువ ప్రేమించింది ఎవరిని? కానీ దేవుడి సంకల్పంలో యాకోబు సమాధి దగ్గర ఎవరున్నారు? లేయాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. అది దేవుడి చిత్తం. అది యాకోబు లేయాన్ని ద్వేషించిన దేవుడు లేయాన్ని ప్రేమించాడు. యాకోబు పక్కన సమాధిలో, భర్త సమాధి పక్కన ఒక అద్భుతంగా తన జీవితాన్ని నిలబెట్టాడు దేవుడు. అకుల, విన్నారా అకుల, ప్రిస్కిల్లా గురించి కొత్త నిబంధనలో మీరు? అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు కూడా డేరాలు కుట్టుకుంటారు. వాళ్ళ వృత్తి డేరాలు కుట్టడమే. వాళ్ళకి ఎప్పుడు కూడా అకుల, ప్రిస్కిల్లాకి చాలా పెద్ద ఇల్లు ఉంటదండి. డేరాలు కుట్టుకొని ఇలాంటి ఇల్లు తీసుకుంటారు. ఎందుకంత పెద్ద ఇల్లు అంటే ఆ ఇంట్లో మందిరాన్ని నడిపిస్తారు. అదొక పద్ధతి. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఉన్న సంఘము అంటాడు అకుల, ప్రిస్కిల్లకి. ఎంత ఉన్నా అంటే ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ సంఘం పెట్టేస్తారు ఇద్దరు భార్యాభర్తలు. ఒకరు అంత అన్యోన్యం అంటే ఇద్దరు కూడా దేవుని పరిచయంలో బలంగా కొనసాగారండి. ఇద్దరు కూడా అకుల, ప్రిస్కిల్లా. ఒకనొక సందర్భంలో పౌలు అంతటి గొప్ప భక్తుడు ఏమంటాడంటే, అకుల, ప్రిస్కిల్లా నా ప్రాణం కోసం వీళ్ళిద్దరు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయారంట. రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది 4వ వచనంలో. రోమ 16:4 నా ప్రాణం కోసం వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం చేశారు? ప్రాణం. మమ్మల్ని చంపండి అన్నాడు. పౌలు గారిని చంపడానికి వచ్చారట. పౌలు గారిని చంపడానికి కాదు, ముందు మమ్మల్ని చంపి ఆయన చంపండి అన్నారంటే ప్రాణం ఎవరిస్తారు చెప్పండి? కానీ అకుల, ప్రిస్కిల్లా నిజంగా హత్తుకొని బ్రతికారు ఒకరినొకరు. చాలా మంది భార్యాభర్తలండి ఈరోజు ఎప్పుడు భార్యాభర్తలుగా దేవుడు ఒక విశ్వాసిగా కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు హత్తుకొని బ్రతకాలి. అత్తాకోడలు మీ అందరికీ తెలుసు. బెస్ట్ అత్తాకోడలు ఎవరు గ్రంథంలో? నయోమి అత్త కోడలు. ఒక కోడలు దగ్గరికి వచ్చింది, అమ్మా
కోళ్ళ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుందట. ముద్దు పెట్టుకుంది అని అర్థం ఏంటి? బాయ్ బాయ్ ఓర్ప, బాయ్ అత్త. ముద్దు పెట్టుకుందంటే సెండ్ ఆఫ్ అనమాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం చూడండి. సెండ్ ఆఫ్ ఇస్తుంది, అత్తది ముద్దు పెట్టుకుంటది, వెంటనే ఆవిడ వెళ్ళిపోద్ది. కానీ ఒకళ్ళు ముద్దు పెట్టుకుంటారు, ఒకళ్ళ అత్తని హత్తుకుంటారని రాస్తుంది గ్రంథంలో. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను అంటే బాయ్ చెప్పడానికి సిద్ధపడింది, వెళ్ళిపోతుంది. తర్వాత రూతు ఆమెను, వండర్ఫుల్, అత్తను హత్తుకున్న కోడలు మీరు ఎవరినైనా చూసారా? ప్రశ్న. అత్తను హత్తుకున్న కోడలు తల్లి కూతుల్లా మారిపోయారండి. తల్లి కూతుల్లాగా. ఎంత ఆ రూతు చూడండి, ఎంత అద్భుతం. ఓర్ప ఏమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ రూతు అత్తని హత్తుకుంది. అమ్మ అత్తని హత్తుకుంది అంటే అత్త కోడలుగా నయోమి దగ్గర రూతు ఎలా ఉంది? ఒక కూతురిగా ఉందండి. ముసలి వయసులో భర్త చనిపోయాడు. భర్త చనిపోయినా తనకంటూ ఒక జీవితం కోరుకోకుండా ఆ ముసలిదైన అత్తను చూసింది. ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, రూతు పెళ్లి చేసుకోవచ్చు. యవ్వనంలో ఉంది ఆవిడ. మరొక పెళ్లి చేసుకుని బిడ్డల్ని కనొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆ దేశంలో ఉండిపోవచ్చు. కానీ ఈ ముసలైన అత్తను ఎవరు చూస్తారు? మామయ్య చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. ఆవిడ చెప్పింది, ఓర్ప చెడ్డదంటలేదు నేను, ఓర్ప చెడ్డదంటలే, ఓర్ప మంచిదే. కానీ అమ్మ మీకు ఒక జీవితం ఉంది అని ఎప్పుడైతే దగ్గరుండి చెప్పిందో ఆవిడ వెళ్ళిపోయింది. జీవితం ఉందని చెప్పినా కూడా ఈవిడ ఒప్పుకోలే. నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనం, నీ ప్రజలే నువ్వెవరిని సేవిస్తావో ఆయనే నా దేవుడు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. అంత గొప్ప నిర్ణయం తీసుకుంది రూతు. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. మీరు నిజంగా ఇక్కడ కోడలు ఎవరైనా ఉంటే క్షమించండి, అత్తను ప్రేమించండి. ప్రేమిస్తున్నామని మీరు ఉంటే మంచిది. అత్తను మీరు ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. రూతును ఎందుకు ఆ స్టేజ్ లో తీసుకొచ్చారు అనుకుంటున్నారు? అమ్మను ప్రేమించినట్టు అత్తను ప్రేమించరు ఈరోజు. కానీ అమ్మను ప్రేమించినట్టు అత్తను ప్రేమించింది రూతు. అందుకే రూతుని తీసుకొచ్చి యేసుప్రభు వంశములలో పెట్టాడు దేవుడు. అంటే ఉన్నతమైన స్థితిలో కోడలను పెడతాడు. ఎప్పుడు? నువ్వు మనస్ఫూర్తిగా అత్తను ప్రేమిస్తే, నువ్వు మనస్ఫూర్తిగా కోడలను ప్రేమిస్తే. మళ్ళీ అత్తను వదులుతాను అనుకున్నారా? వదలను. మనస్ఫూర్తిగా నువ్వు కోడలను ప్రేమిస్తే నయోమి జీవితం చిగురింపజేశాడమ్మా. మొత్తం మళ్ళా బెత్లెహేముకి వెళ్ళారు. ఒక ఉన్నతమైన జీవితం. అంటే ఎప్పుడు కూడా జీవితంలో ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా అత్తను ప్రేమించే కోడలుగా నువ్వు ఉండాలి. తల్లిని ఎలా ఉంటావు? అత్తతో కూడా అలాగే ఉంటున్నావా? లేదు అంటే నువ్వు నీ ఆత్మీయ జీవితం బాగోలేదని అర్థం. నేను చెప్తాను. నేను తల్లిని ప్రేమించినట్టు నువ్వు ఉంటే వెరీ గుడ్, కూతుర్ని ప్రేమించినట్టు నువ్వు కోడల్ని ప్రేమిస్తే వెరీ గుడ్. లేదంటే నీ ఆత్మీయ జీవితం బాగోలేదు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతారు. అవునో కదా మీకు తెలుసు. కూతుర్ని ప్రేమించినట్టు కోడల్ని ప్రేమించలేరు, తల్లిని ప్రేమించినట్లు అత్తని ప్రేమించలేరు. ఇటువంటి మనస్తత్వం ఉంటే రూతు నయోమి, నిజంగా రూతు మోడుబారిపోయింది. జీవితం లేదు అసలు వాస్తవానికి. కానీ దేవుడు జీవితం ఇచ్చి కూర్చోబెట్టాడండి. ఒకటే ఆవిడకున్న మనస్తత్వం. ఈరోజు అత్తను హత్తుకున్న కోడలు అంటే అత్త దేవుడే నా దేవుడు, అత్త చెప్పిన మాటే నా మాట, అలా తీసుకుంది ఆవిడ. భార్యాభర్తలుగా ఎలా ఉండాలి? హత్తుకుని బ్రతకడం, ఎప్పుడు అలమరికలు లేకుండా ఉండాలి. ప్రేమను పంచే విషయంలో ఒక తల్లిలాగా చూసింది, కూతురులాగా చూసింది. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడూ ఉండాలండి. అలా ఉంటే దేవుడు నిజంగా ఒక అద్భుతంగా మీ జీవితాలను చక్కదిద్దుతాడు. యాకోబు కుటుంబాన్ని ఆ దినములలో చాలా మంది ఏం చేశారట? ఇప్పుడు హత్తుకున్నారు కదమ్మా. హత్తుకునే బ్రతికే విషయంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యెషయా 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుతాను. ఏలయనగా యెహోవా యాకోబునకు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలుని ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసి కొందరు. చివరి మాట, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు. అమ్మ ఇక్కడ సంఘంలో చాలా కుటుంబాలు ఉన్నాయి మనకి. ఎప్పుడు కూడా ఆత్మీయంగా మిమ్మల్ని మీకు ఎవరైతే బాగా క్లోజ్ గా ఉన్నారో ఆత్మీయతలో మీరు ఆ కుటుంబాన్ని మీరు ఇష్టపడండి, ఆ కుటుంబాన్ని ఇష్టపడండి. అది సంఘంలో ఎవరైనా ఆ కుటుంబాన్ని ఎప్పుడు జీవితంలో పోగొట్టుకోవద్దు. ఇక్కడ చాలా మంది ఆ కాలంలో ఏ కుటుంబాన్ని ఇష్టపడ్డారట? యాకోబు కుటుంబాన్ని ఆ దినాల్లో చాలా మంది హత్తుకుని బ్రతికారట. సంఘానికి వస్తున్న కుటుంబాలు అన్నీ నాకు ఇష్టమే. అయితే ఏ కుటుంబం ద్వారా అయితే నేను ఆత్మీయంగా బలపరచబడగలను ఆ కుటుంబాన్ని మీరు ఎప్పుడు వదిలిపోకూడదు.
ఆ కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు. ఆ కుటుంబం ఎప్పుడు మనకు కావాలి. వాళ్ళని బట్టి నేను ఆత్మీయంగా బలపడుతున్నాను. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఆలోచించండి. ఏ కుటుంబం అయితే హత్తుకుని బ్రతకాలో ఆ కుటుంబాన్ని కూడా మనం ఇష్టపడాలి. అన్ని కుటుంబాలు ఇష్టమే, కానీ ఆత్మీయంగా ఎదిగే కుటుంబాన్ని చూసినప్పుడు ఒకరిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా అలాగే బ్రతకాలి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? భక్తితో బ్రతుకుతున్నప్పుడు ఆ సహోదరులాగా నేను ఎందుకు ఉండలేను? ఆ సహోదరులాగా ఎందుకు ఉండలేను? ఆ కుటుంబం లాగా మా కుటుంబం ఎందుకు ఉండలేకపోతున్నాం అని అనిపించినప్పుడల్లా, ఆ కుటుంబాన్ని చూస్తున్నప్పుడల్లా నేనైనా మారడానికి ఇష్టపడతాను. అందుకే అలాంటి కుటుంబాలు ఏవైనా మన దగ్గర ఉంటే ఆ కుటుంబాన్ని మీరు ఎప్పుడు కూడా హత్తుకుని బ్రతకాలి. అప్పుడు బాగుంటుంది. చివరిగా, ప్రతి విశ్వాసి మంచిని హత్తుకొని బ్రతకాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసిగా మంచిని హత్తుకొని బ్రతుకుతున్నావా? 2, చెడును హత్తుకుని బ్రతుకుతున్నావా? ఈరోజు మంచిని తీసుకుంటున్నామా, చెడును హత్తుకుని బ్రతుకుతున్నామా? ఈరోజు లోకంలో రోమపత్రిక ఆ మాట చదువుదాం, ఎక్కడుందో. రోమపత్రిక చివరికి 2 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 9 చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనవి ఉండవలను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని. అమ్మా చూడండి, మంచి దాన్ని ఏం చేయాలి? ఎప్పుడు మంచి అయితే మీరు హత్తుకోండి, మంచి అయితే స్వీకరించండి, చెడ్డ అయితే వదిలేసేయండి, అసహించుకోండి. ఏమన్నాడు? చెడ్డదాన్ని ఏం చేయమన్నాడమ్మా? చెడ్డదాన్ని అసహించుకోండి అన్నాడు, మంచిదాన్ని హత్తుకోండి అన్నాడు. ఎప్పుడు కూడా నీ జీవితంలో చెడు మీకు తెలుస్తో తెలియమ్మా? చెడు తెలుస్తో తెలియదన్నా అన్నా? చెడు అంటే తెలుస్తుంది నాకు, మంచి తెలుస్తుంది. మరి చెడు మంచి ఆ విచక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇది చెడ్డ అని తెలిసినప్పుడు అసహించుకో, ఇది మంచిది అని తెలుసుకుంటే ఏం చేయాలి? హత్తుకో. అది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మంచిని హత్తుకుని బ్రతుకుతున్నావా, చెడుని హత్తుకుని బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పాడు, ఇది మంచి అయితే దాన్ని హత్తుకో, అంతేగాని అసహించుకోకు. ఈరోజు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే, ఈ మాటలు మంచి అయితే ఎప్పుడు దీన్ని హత్తుకుని బ్రతకాలి. వాక్యాన్ని మనం హత్తుకొని బ్రతకాలి. 119వ కీర్తన చివరి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 31వ వచనం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఒక వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడే పరిస్థితి, తలదించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? చెడు పనులు చేస్తే. చెడ్డ పనులు చేస్తే ఎవరైనా బుర్రత్తుకు నిల్చుంటాడు ఏంటి? జడ్జి ముందు ఎలా ఉంటాడు? దొంగ సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని మాటల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో ఎప్పుడు మనం తలదించుకునే పరిస్థితి నాకు రాదు, దేవుడు నాకు రానివ్వడు. వాక్యాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నంత కాలం నువ్వు తలదించుకునే పరిస్థితి నీకు రానివ్వడు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? యెహోవా, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను లేదా జీవిస్తున్నాను. శాసనాలు, దేవుని శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ వ్యక్తి ఎప్పుడు తలదించుకోడు. తలదించుకునే పరిస్థితి దేవుడు రానివ్వడు. ఈరోజు చాలా మంది ఎందుకు తలదించుకుంటున్నారు అంటే, ఆయన వాక్యం విషయంలో చెడును హత్తుకుంటున్నారు, మంచిని కాదు. చెడ్డ పనులు చేసేవాడు ఎవరైనా తలదించుకోవడమే. తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడలేడు. చూడండి, చిన్న చిన్న అబద్ధాలు ఆడిన కూడా పిల్లల మన ముందు తెలిసిపోతుంటాడు. అబద్ధం అనేది ఎలా ఉంటాడో స్టాండింగ్ తెలిసిపోతాడు. చెమటలు పట్టేయడమో లేదా ఏదో రకరకాలుగా ఉంటాడు. ధైర్యంగా నిలబడగలరా? నిలబడలేడు. కానీ దేవుడు, ఆయన శాసనాలు ఎవరైతే హత్తుకొని బ్రతుకుతారో ఆయన సిగ్గుపడినవ్వడండి. ఆయన దేవుడు మనల్ని ఎప్పుడూ సిగ్గుపడినవ్వడు. నేను ఒక దగ్గర తలదించుకునే పరిస్థితి నాకు రానివ్వడు. అయితే నేనేం చేయాలి అంటే, ఆయన శాసనాలైన మంచివి, అది మంచిది, దీన్ని హత్తుకుని బ్రతకాలి. చివరిగా, ఈరోజు నువ్వు దేనిని హత్తుకుని బ్రతుకుతున్నావు అని రాశాను. ఈరోజు నువ్వు దేనిని హత్తుకుని బ్రతుకుతున్నావు? తర్వాత నీవు యాజకుడిగా దేవుని హత్తుకొని బ్రతుకుతున్నావు. లేవి అనే వ్యక్తి యాజకుడా కాదా? మీరు చెప్పాలి. లేవి వంశం యాజక వంశమా కాదా? యాజక వంశమే. లేవి వంశంలోంచి ఎవరు వచ్చారు? అహరోను వచ్చాడు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే లేవి అన్న మాట హత్తుకొనుట కరెక్టే. అయితే ఒక ప్రధాన యాజకుడు అహరోను దేవుని హత్తుకున్నాడు. అంటే ఒక యాజకుడిగా దేవుని హత్తుకోవడం లేవి వంశం నుంచి ఏర్పాటు చేశాడు దేవుడు. ఈరోజు నేను క్రీస్తునందు యాజకుడినా కాదా? రాజులైన
యాజక సమూహం, మనందరం కూడా యాజకులు అయితే ఒక యాజకుడిగా నేను ఎప్పుడు దేవుని హత్తుకొని బ్రతకాలి. ఆ రోజు ఆరోను దేవుని హత్తుకొని బ్రతికాడు. ఈ రోజు క్రైస్తవుడిగా నేను దేవుని హత్తుకొని బ్రతుకుతున్నానా లేదా అన్నది ఎవరు వాళ్ళు పరీక్షించుకుందాం. ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. అయితే ఒకటి, ఎప్పుడు దేవుణ్ణి హత్తుకుని బ్రతకాలి. 2, భార్య కుటుంబాన్ని హత్తుకుంటూ బ్రతుకుదాం. 3, మంచిని హత్తుకొని బ్రతుకుదాం. హత్తుకోవడం అంటే భౌతికమైన సంబంధం చూడకండి. భార్యాభర్తలు కూడా హత్తుకుంటారండి. ఆ హత్తుకోవడం ఎందుకు? ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా పనులు చేస్తూ హత్తుకుంటారు. అది హత్తుకోవడం అంట. ఒకరికి తెలియకుండా ఒకరు పనులు చేస్తారు. అది దేవుని దృష్టిలో భౌతికమైన జీవితం కోసం, సుఖాల కోసం మీరు హత్తుకుంటున్నారు. కానీ దేవుని సంకల్పం నెరవేర్చడానికి మీరు హత్తుకోవట్లేదు అంటాడు దేవుడు. మీరు హత్తుకోవడం అంటే మీ ఇద్దరి మధ్య దాపరికలు ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. అది హత్తుకోవడం. అలాంటి భార్యాభర్తలుగా ఉంటే చూసిన దేవుడు నిన్ను, నన్ను, ఆ కుటుంబాన్ని ఇష్టపడతాడు. నిజంగా ఈ కుటుంబం భూమి మీద నన్ను హత్తుకొని బ్రతుకుతుంది అని దేవుడు ఆలోచన చేస్తాడు. అలా హత్తుకున్న వారే నిత్య జీవానికి అర్హులు, జీవాన్ని పొందుకుంటారు. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.